బిగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా నందిమేడారంలో కాళేశ్వరం ప్రాజెక్టు రెండో మోటార్ ట్రయల్ రన్ ప్రారంభమైంది. సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ ట్రయల్ రన్ ను ప్రారంభించారు. అది కూడా స్టార్ట్ చేస్తురా అంటే పట్టుకొని అన్న వన్ కూడా స్టార్ట్ అయిందట చెప్పు మన ఇప్పుడే పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో మోటారు ప్రారంభమైంది. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు లైవ్ లో అందిస్తారు. సతీష్, కాళేశ్వరం జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని ఒక దృఢ సంకల్పంతో చేపట్టినటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ఈరోజు రెండవ మోటార్ను ఆన్ చేయడం జరిగింది. విజయవంతంగా రెండవ మోటార్ సంబంధించి వెట్రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు. నందిమేడారం వద్ద నిర్మాణం అవుతున్నటువంటి ఆరో ప్యాకేజీకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కెనాల్ కాలువ ద్వారా తీసుకువచ్చి సర్జిపూల్కు నింపడం జరిగింది. అక్కడ నుంచి భారీ మోటార్ల సాయంతో 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటార్లతో నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ప్రస్తుతం మనం ఆ డెలివరీ సిస్టమ్స్ చూడవచ్చు. ఈ ఇక్కడ కనిపిస్తున్న డెలివరీ సిస్టమ్స్ ద్వారానే కొద్దిసేపటి క్రితం అధికారులు వెట్రన్ నిర్వహించారు. ఈ జలాలను కూడా చూడవచ్చు. ఎల్లంపల్లి నుంచి తరలి వచ్చినటువంటి ఈ గోదావరి జలాలను సమీపంలో ఉన్నటువంటి నందిమేడారం రిజర్వేయర్కు తరలిస్తారు. దాదాపు ఇక్కడ నుండి 7వ ప్యాకేజీకి స్వరంగాల మార్గాల ద్వారా చేరుకొని అక్కడ నుండి 8వ ప్యాకేజీ లక్ష్మీపూర్కు చేరుకుంటే అక్కడ భారీ మోటార్లను అమర్చడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద భారీ మోటార్లు 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి మోటార్లు 8వ ప్యాకేజీలో అమర్చడం జరిగింది. వాటి ద్వారా నీటినంతా కూడా లిఫ్ట్ చేసి మిడ్ మానేరుతో పాటు ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం సంబంధించినటువంటి కాలువల ద్వారా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును నింపుతారు. అక్కడ నుండి తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్నటువంటి బ్యారేజీలకు నీటి మళ్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. నిన్నటి రోజున ఇక్కడ నుంచే డెలివరీ సిస్టమ్స్ ద్వారా మొదటి రన్ విజయవంతంగా నిర్వహించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఈరోజు రెండు మోటార్లు ఆన్ చేసి రెండు కూడా వెట్రన్ నిర్వహించారు. ప్రస్తుతం నాతో మాట్లాడేందుకు వీటికి సంబంధించినటువంటి ఈ ఇంజనీరింగ్ అధికారి నూనె శ్రీధర్ ఉన్నారు. 2 మోటార్లు నిర్వహించడం జరిగింది వెట్రన్. ఏం చెప్తారు? వెట్రన్ నిర్వహించడంలో ఎటువంటి శ్రమ పడ్డారు? ఇది చాలా అద్భుతమైన సన్నివేశం అండి. మాకు చాలా సంతృప్తిగా ఉంది. మా జన్మ ధన్యమైంది. ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఎక్సలెంట్గా ఈ వర్క్ను మేము నిర్వహించడం జరిగింది. గత 17వ తేదీన మేము వాటర్ రిలీజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యాజ్ పర్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ సర్జిపూల్ను నింపుకుంటూ సర్జిపూల్లో రిక్వైర్డ్ లెవెల్ వచ్చిన తర్వాత పంపులను మోటార్లను అన్నింటినీ సిద్ధం చేసుకొని 1 by 1 అంటే నిన్న ఒకటి ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొకటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. రెండు కూడా చాలా చక్కగా రిక్వైర్డ్ ఆర్పిఎం వచ్చి చాలా చక్కగా పనిచేయడం జరిగింది. రిక్వైర్డ్ డిశ్చార్జ్ కూడా మేము విడుదల చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆపివేయడం జరిగింది. అంటే 7 మోటార్లు 4 మోటార్లు బిగించడం జరిగింది. మిగతా 2 మోటార్లను ఎప్పటిలోగా ఆన్ చేస్తారు? వాటికి వెట్రన్ ఎప్పుడు నిర్వహించబోతుంది? మిగతా 2 కూడా అతి త్వరలో ఒక వారం 10 రోజుల్లో వాటిని కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ 2 అయిపోయిన తర్వాత మిగిలిన 3 ఖరీఫ్ పంట కాలం లోపే పూర్తిగా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో దృఢ చిత్తంతో ఉన్నారు. మాకు దిశ నిర్దేశం ఎల్లవేళలు చేస్తున్నారు మా పై అధికారులు మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆహార నిమిషాలు మా ఏజెన్సీలు మేము శ్రమ పడుతున్నాం. తప్పకుండా లింక్ 1 లింక్ 2 కంప్లీట్ చేసి ఈ ఖరీఫ్ పంట కాలానికి తప్పకుండా మేము మిడ్ మానేరులో నీటిని విడుదల చేయడం జరుగుతుంది. గోదావరి జలాలు బీడు భూములను మళ్లించాలని ఒక సంకల్పం అయితే ఈ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్టు. దీంట్లో ఇంజనీరింగ్ అనుభవం ఏ విధంగా ఉంది? ఇది మా పూర్వజన్మ సుకృతం అండి. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు. ఇటువంటి బృహత్తరమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రాజెక్టులో పనిచేయడం అనేది మాకు అదృష్టంగా భావిస్తున్నాం. రియల్గా ఇట్స్ ప్రభుత్వం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదా ధన్యులం. మా మీద మంచి సంకల్పంతో వీళ్ళు పనిచేయగలుగుతారని చెప్పి మా భుజస్కంధాల మీద ఈ బాధ్యత పెట్టడం జరిగింది. మాకు మేము ప్రూవ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. మా స్టాఫ్ అయిన మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోదావరిలో ప్రతి వర్షాకాలం కావచ్చు, ఇతర సందర్భాల్లో కావచ్చు ఎంత జలాలు వృధాగా పోతున్నాయి. ప్రస్తుతం మనం ఈ
ఆరో ప్యాకేజ్ కావచ్చు, 7వ ప్యాకేజ్ లింక్ 2ను మనం నిర్మించుకుంటే ఎన్ని జలాలను మనం ఒడిసిపట్టే అవకాశం ఏర్పడుతుంది? మనకు అవైలబుల్ వాటర్ చాలా ఎక్కువ ఉందండి మన గోదావరి నదిలో. ఇంతవరకు మనం మనకు అనుకున్నంత మనం ఇదివరకు ఇప్పటికి కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పం, ముందు చూపుతోని అన్ని ఇప్పుడు కంప్లీట్గా గోదావరి జలాలను ఒడిసిపట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం మనం 90 ఫ్లడ్ డేస్లో డైలీ 2 TMC చొప్పున లిఫ్ట్ చేయాలని చెప్పి సంకల్పంతో వీటిని పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న జనవరి 1 రోజు ముఖ్యమంత్రి గారు ఈ బ్యారేజ్లను సందర్శించినప్పుడు ఇమీడియట్గా 3వ TMCకి సంబంధించిన పనులు కూడా చేపట్టండి అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. దానిలో భాగంగా 3వ TMCకి సంబంధించిన పనులను కూడా చేస్తున్నాం. అంటే డైలీ 3 TMCలు కనుక మనం లిఫ్ట్ చేసినట్టయితే, ఉదాహరణకు ఒక 90 రోజులు లిఫ్ట్ చేసినా కూడా 270 TMCలు అంటే బ్రహ్మాండంగా మనకు అన్ని రిజర్వాయర్లు నింపుకొని తెలంగాణను సస్యశ్యామలం బంగారు తెలంగాణ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని మోటార్లు ఉన్నాయి? మొదలు ఎంటైర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని మోటార్లు ఉంటాయి? ఇప్పటి వరకు లింక్ 2లో ఎంతవరకు మోటార్ల బిగింపు ప్రక్రియ జరిగింది? లింక్ 2లో మాకు ఇక్కడ 7 పంపులు ఉన్నాయండి. అదేవిధంగా ప్యాకేజ్ 8లో కూడా 7 పంపులు ఉన్నాయి. ప్యాకేజ్ 8లో 5 పంపులను పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. ప్యాకేజ్ 6లో 4 పంపులను పూర్తిగా నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక 3, అక్కడ ఒక 2 అతి త్వరలో అంటే ఖరీఫ్ పంట కాలంలోపే అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సివిల్ వర్కులు మొత్తం అయిపోయి E&M పార్ట్స్ అన్ని బిగించడం జరుగుతుంది. అవి కూడా అతి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే మాకు ప్యాకేజ్ 7లో కొన్ని సమస్యలు, అంటే అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సమస్యలు, అంటే టనెలింగ్ చేసేటప్పుడు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దాంట్లో కొన్ని సమస్యలు తలెత్తడం జరిగింది. వాటిని కూడా మేము అధిగమించాం, చాలా శ్రమ పడ్డాం. కాకపోతే ఏంటంటే అవి టైం తీసుకునేది, అవి మనం చేయలేని పనులు కాదు, ఇంజనీర్లు సాహసించి చేయలేని పని కాదు. కాకపోతే ఏంటంటే టైం టేకింగ్. ఎందుకంటే కొన్ని చోట్ల లూజ్ స్టాటర్ రావడం, పడిపోవడం, టనెలింగ్లో ఆ లూజ్ స్టాటర్ సీపేజ్ ఎక్కువ రావడం వల్ల దానికి సంబంధించిన రిబ్స్, రీఇన్ఫోర్స్మెంట్, లైనర్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బిగింపు ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇప్పుడు జూన్కు మొత్తం పూర్తి చేయాలని చెప్పి మేము టార్గెట్ పెట్టుకున్నామండి. జూన్లో కంప్లీట్ చేసి జూలైలో ఇక ముఖ్యమంత్రి గారు తేదీని నిర్ణయించి జాతికి అంకితం చేసి పైలాన్లు ఆవిష్కరించడం చాలా పెద్ద కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా గోదావరి జలాలను తరలించడానికి ఇంజనీరింగ్ అధికారులంతా కూడా చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఈ జలాలను తరలించడానికి లింక్ 2లో 3 టన్నెల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 6, 7, 8 ప్యాకేజీలతో వాటి నిర్మాణం జరుగుతుంది. అవన్నీ కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. నిర్దేశిత లక్ష్యానికి వీటిని పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ప్రతి వర్షాకాలంలో నీరంతా కూడా పెద్ద ఎత్తున వృధాగా పోతుంది. ఆ నీటినంతా కూడా ఒడిసి పట్టడం ద్వారా, మిగతా లిఫ్ట్ ఒడిసి పట్టి వాటిని లిఫ్ట్ చేయడం ద్వారా మిడ్ మానేర్తో పాటు లోయర్ మానేర్, అప్పర్ మానేర్, ఈ మానేర్లన్నీ కూడా నింపుకోవడం ద్వారా తద్వారా నీరంతా కూడా సాగు తాగు నీరుకు ఉపయోగపడుతుంది. నీటి కష్టాలు లేకుండా పోతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనువుగా ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, కాంట్రాక్ట్ కంపెనీ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా వేగంగా పనులు చేస్తాయి. మొత్తానికైతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి ఏదైతే వెటరన్ ఉందో అది మొత్తానికి విజయవంతమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.